నుంచి వద్దా? యూనివర్సల్ ప్రేయర్ చేయాలా? చేయండి, చేయాలి. ఓకే. ఓ హిడెన్ లైఫ్, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ atom. ఓ హిడెన్ లైట్, షైనింగ్ ఇన్ ఎవ్రీ creature. ఓ హిడెన్ లవ్, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. అది కాలేజీ క్యాంపస్ తగ్గలేదా? చేతులు ఇది మళ్ళీ దాన్ని పెంపుకొని తీసుకోవచ్చు. అందరికి అయితే కోచింగ్ రఘురామారావు గారు వినబట్టంలే. సిగ్నల్ మిస్ అవుతుందండి. హలో, రెండు సార్లు సిగ్నల్ మిస్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయింది ఆటోమేటిక్ గా. సో అవకాశం ఉంటే పెడదాం, రిజిమ్ పెడదాం. మన రిక్రూట్మెంట్ కొంటూ ఉంటారు. మీకు సిగ్నల్ లేక మాట సరిగ్గా రావట్లే. దాడితో చూసే రామచంద్రరావు గారు చెప్పండి. మీరే చెప్పండి, ఆయన సిగ్నల్ ఉండట్లేదు. ఏమి లేదు, ఈ జూమ్ మీటింగ్ మనం ఏర్పాటు చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపు మనకి గాదరాడ మన సీక్రెట్ డాక్టర్ స్టడీ క్యాంపు ఏర్పాటు చేసాం. అక్కడే శంకుస్థాపన ఆల్రెడీ ఫిబ్రవరి 17 ఆడయార్ డే రోజున అని ఇది నిర్ణయం అప్పుడే జరిగింది, సీక్రెట్ డాక్టర్ క్యాంప్ ఆఖరి రోజున. సో అది దగ్గరికి వచ్చింది కదా, ఈ లోపల మనకి యాన్యువల్ ఫెడరేషన్ మీటింగ్స్ కూడా 105 కూడా మామూలు యూజువల్గా మనం ఫిబ్రవరిలోనే పెట్టుకోవాలి, లేకపోతే మార్చి. అది ఎప్పుడో మన వాళ్ళు ఫిబ్రవరి అని రాసుకున్నారు అప్పుడు కాన్స్టిట్యూషన్లో. ఒక్కోసారి హోస్ట్ చేసే లాడ్జికి ఫిబ్రవరి కుదరపోతే మార్చిలో పెట్టడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఇలా అడిగితే ఈసారి కాదు నెక్స్ట్ ఇయర్ చూద్దామని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అలాగా అక్కడ మీట్ అవుతున్నాం కదా, పనిలో పని ఇంకో రోజు ఎక్స్ట్రా కదా అక్కడే చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన రాగానే నేను అడిగాను, అందరితోటి సంప్రదిస్తే అక్కడ ముఖ్యంగా రాణిని, మన రాజమండ్రి దగ్గర కదా వాళ్ళు, రఘురామారావు గారు లక్ష్మితోటి సుబ్రహ్మణ్య గారితో చెప్తే బాగానే ఉంటుంది, ఇంకా 2 సార్లు రావక్కర్లేదు అన్నారు. ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని ముందు మనకు ఒక అఫీషియల్గా మీటింగ్ కావాలి కదా, ఈసీ మీటింగు, దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ స్పీకర్స్ అది టాపిక్ కూడా ఇచ్చారు, అందరూ థీమ్ కూడా సెలక్షన్ అయిపోయింది. ఆ థీమ్ మీద స్పీకర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు తప్పితే అందరూ కూడా టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చీఫ్ గెస్ట్ ఎన్సీ కృష్ణ గారు రీసెంట్గా మనకి ఇండియన్ సెక్షన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు కదా, ఆయన అనుకుని ఆయన పిలిచాం. ఆయన కూడా సంతోషంగా వస్తాయని చెప్పారు. కాబట్టి మనకి 15 ఈవినింగ్ అక్కడ మన కౌన్సిల్ కమ్ ఈసీ మీటింగ్ ఉంటుంది ఈవినింగ్, దాని తర్వాత డిన్నరు. దానికి సంబంధించిన వాళ్ళు ఆ రోజు రావచ్చు. దూర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా మన్నాడు కష్టం కాబట్టి ఈవినింగే రావచ్చు 15వ తారీఖు.
అంటే మా 15వ తారీఖుకి స్నాక్స్ కాడి నుంచి ఉంటుంది, డిన్నర్ కూడా. ఎవరు వచ్చేది ముందుగా అక్కడ మన రఘురామారావు గారికి, గోపాలకృష్ణ గారికి ఇవ్వండి. అంటే గోపాలకృష్ణ గారు రాజమండ్రి దగ్గర కాబట్టి ఆయన కూడా ఇదివరకు వాళ్ళే దగ్గర నుండి చూశారు. వీళ్ళిద్దరికీ పేర్లు కరెక్ట్గా ఎవరు వాళ్ళకే మనకేమన్నా అక్కడ ఏర్పాట్లు చేయాలంటే అక్కడ లంచ్ డిన్నర్కి కానీ అది ముందుగానే ఎప్పుడు వచ్చేది, ఏ టైంకి వస్తారు డీటెయిల్గా ఇస్తే బాగుంటుంది. మన్నాడు 16వ తారీఖు మన కాన్ఫరెన్స్ స్టార్ట్, 17వ తారీఖు ఎర్లీ అవర్స్ శంకుస్థాపన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ జరుగుతుంది యాన్యువల్ మీటింగ్స్. 1కి అయిపోద్ది. తర్వాత లంచ్ ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు డిస్పర్స్ అవ్వచ్చు. ఒకవేళ నైట్ ఉండి పొద్దున్న రావాలనుకున్న వాళ్ళు అక్కడ ఉండి మార్నింగ్ రావచ్చు. అది దీని మీద ఎవరైనా కొంచెం సందేహాలు కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే వేయండి ఇప్పుడే. కోరికొండ చేరుకుంటే అంటే కోరికొండ నంబర్ ఆఫ్ బస్సెస్ అక్కడ ఆర్టీసీ డిపోలో ఉంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేద్దాం. రాజమండ్రి నుంచి బస్ స్టాండ్కి వచ్చేస్తే అది గోపాలకృష్ణ గారు చెప్తారు ఏ బస్ స్టాండ్ ఏంటి అనేది. అక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇన్విటేషన్ లో పెట్టండి. కోరికొండ నుంచి మనం ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయొచ్చు బస్ స్టాండ్ నుంచి. అవును. మనం ఇప్పుడు అనుకున్న మాట టాపిక్ 3వ ఐటమ్ కింద ఉంది. కానీ మనం లాస్ట్ టైం మీటింగ్ 21 మార్చ్ అయింది నెల్లూరులో 2025. దాని తాలూకు మినిట్ కూడా ఇప్పుడు అని పెట్టాను నేను ఎజెండాలో. కానీ ఇప్పుడు చేద్దామా లేకపోతే ఇది మన గాదరాల్లో మీటింగ్ లోనే చేసుకుందాం అంటే మనం డిఫర్ చేయొచ్చు. అక్కడ అయితే అందరికీ మనకి కాపీస్ ఉంటాయి కాబట్టి అక్కడే కుదురుతుందండి. ఎజెండా కాపీస్ కూడా అందరికి ఇస్తాం కదా. హలో హలో సెకండ్ ఐటమ్ కూడా డిఫర్ చేద్దామండి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతున్నారు. హలో హలో ఇప్పుడు హలో రఘురామరావు, మీరు అడిగారు కదా లెక్కలు. లెక్కలు చెప్తున్నా. ఇప్పుడు తెలుగు ఫెడరేషన్ తరఫున, మిగతా రాజ్యాల తరఫున. హలో 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 వినండి. తెలుగు ఫెడరేషన్ తరఫున, మిగతా రాజ్యాల తరఫున వచ్చింది 1,22,016 రూపాయలు. 1,22,016 రూపాయలు ఫెడరేషన్ లాడ్జీలన్నీ కలిపి. నెల్లూరు లాడ్జీ నుంచి వచ్చింది 1,71,500. నెల్లూరు లాడ్జీ నెల్లూరు లాడ్జీ 1,71,500. మొత్తం టోటల్ వచ్చేసి 2,93,516 రిసీటు. 2,93,516. ఖర్చు 2,96,234. ఖర్చు 2,96,234. అంటే నెల్లూరు లాడ్జీ బయట మాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా ఇచ్చారు డొనేషన్స్. అది కూడా కలిపి చెప్పడం నెల్లూరు లాడ్జీ. సరే సార్, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకంతా అక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి? మనం ఇదంతా ఫెడరేషన్ తరఫున చేస్తున్నారా లేకుంటే ఆయన చేస్తున్నారా? ఎట్లా ఇది యాన్యువల్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసేది ఎవరు? ఫెడరేషనా లేకుంటే ఆయన? ఆయనే అండి. యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది? అది చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే దీనికి ప్రత్యేకంగా మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఆల్రెడీ మన సీక్రెట్ డాక్టర్ క్యాంప్ అరేంజ్ చేసాడు ఆయన. ఆ విధంగానే అక్కడ ఆల్రెడీ కొంచెం వసతులు ఉన్నాయి కాబట్టి పడుకుంటాకి అది సఫిషియంట్ కార్డ్స్ అయి ఉన్నాయి. ఆయనకి ఆల్రెడీ డైనింగ్ హాలు, కిచెన్ ఉంది. అన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. ఫెడరేషన్ మీటింగ్ కూడా మనం ఏమి ఇచ్చాం సార్? ఆ మీటింగ్ ఆయనే పెట్టాడా మనం పెట్టామా? లేదు, మనం స్టడీ క్లాస్ కి ఆయన పెట్టారా మనం పెట్టామా? ఆయన మనకి
ఇచ్చారండి. మనం స్టడీ క్లాస్ కి స్టడీ క్లాస్ ఫెడరేషన్ అరేంజ్ చేసింది. స్టడీ క్లాస్ కి అరేంజ్ ఎవరు చేస్తే పెట్టారు, మనకి ఎవరు హోస్ట్ చేశారు? హోస్ట్ కాదు, మన సార్ అడిగారు కదా, రాజమండ్రి లాడ్జి దగ్గర ఉండని రాజమండ్రి లాడ్జి వాళ్ళే స్పాన్సర్ చేసినట్టు చెప్పారు కదా. ఆర్గనైజ్ చేశారు. హోస్ట్ కాకుండా ఆర్గనైజేషన్ కరెక్ట్ వర్డ్ అండి. రాజమండ్రి లాడ్జి ఆర్గనైజ్ చేశారు. సార్ స్టడీ క్యాంప్ రాజమండ్రి లాడ్జి చేసిందా, ఫెడరేషన్ చేసిందా, లేకుంటే వర్మ గారు చేశారా? ఫెడరేషన్ అండి, ఖర్చు ఫెడరేషన్ చేసింది. ఖర్చు ఖర్చు మన ఫెడరేషన్ అండి, రాజు గారికి పే చేస్తాం. ఏనండి చెప్పింది విషయం ఏంటంటే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన మొత్తం ఆయన పెడుతున్నారు అన్నారు కదా, ఆయన పెట్టకుండా మళ్ళా మనం కూడా ఇచ్చామా? వినకపోతే ఎలా వినండి సార్, చేశారు కదా, వినండి. చెప్పండి. మీకు చెప్పలేము, ఇంకా మీటింగ్ అంతా ఇదే అవుతుంది చివరి వరకు. జాగ్రత్తగా వినండి. అందుకే సార్ అందరు కలిసి మీటింగ్ పెడితే బాగుండేది. ఈసీ మీటింగ్ కూడా మీరు ఆన్లైన్ లో పెడుతున్నారు. మీరు ఈసీ మీటింగ్ కానీ గోల్డ్ సెట్టింగ్ మీటింగ్ కానీ ఫిజికల్ గా పెట్టారా? ఎప్పుడు ఫిజికల్ మీరు ఆన్లైన్ లో పెడితే అలా కాదు. చెప్పి వినండి సార్, ఎప్పుడు ఫిజికల్ గానే ఎవరు మాట్లాడలేదు కదా, ఎప్పుడు ఫిజికల్ గానే పెడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి టైం లేదు, అనుకోకుండా శంకుస్థాపన వచ్చింది. పోస్ట్ చేసి వాళ్ళు లాడ్జ్ జరిపిన ఏం జరగట్లేదు, ఎవరో ముందుకు రాలేదు. మనకి టైం వచ్చేసింది ఫిబ్రవరి. నేను ఆలోచించాను దీని గురించి, సీరియస్ గా ఆలోచించి వినండి పూర్తిగా వినండి. ఎలాగా అక్కడ మనకి శంకుస్థాపన కార్యక్రమం ఉంది, పనిలో పనిగా అక్కడ అయిపోవడం వల్ల మన ఖర్చు తగ్గుతుంది. ఒక రోజు వచ్చి డెలిగేట్స్ కూడా 2 సార్లు రావక్కర్లేదు. అంచేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంచేత దాని టైం లేదు కాబట్టి మనకి జూమ్ మీటింగ్ పెట్టాము. ఇప్పుడు జూమ్లో ఇది అక్కడికి వెళ్ళాక మనకి మామూలుగా ఎప్పుడు జరిగేది కౌన్సిల్ మీటింగ్ ముందు రోజు జరుగుతుంది, అది మామూలే. ఇంకా మీరు అడిగిన దానికి సీక్రెట్ డాక్టరీన్ స్టడీ క్యాంపు ఎవరు హోస్ట్ చేశారో అన్నారు. హోస్ట్ చేసింది ఏంటంటే యాక్చువల్గా ఫెడరేషనే చేసింది, ఆర్గనైజ్ చేసింది రాజమండ్రి లాడ్జ్. అక్కడ ఆయనకి అన్నీ ఆయన ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసామంటే కర్టసీగా ఆయన ఖర్చులు పూర్తిగా అనేది ఆయన ఏం అడగలేదు మనల్ని. కర్టసీగా 40,000 చెక్ ఇచ్చాం ఫెడరేషన్ తరఫున. వర్మ గారికి 40,000 ఇచ్చారా? ఇచ్చాం, చెక్ ఇచ్చాం, ఫెడరేషన్ చెక్. డెలిగేట్ ఫీజు ఎవరికి ఇచ్చారు? డెలిగేట్ ఫీజు ఇచ్చే కదా. అవన్నీ లెక్కేసాం. అక్కడ వీళ్ళకి కొంత ఖర్చు పెట్టారు గోపాలకృష్ణ గారు బ్యానర్ కి, తర్వాత ఇంకేంటి బ్యానర్ లో, తర్వాత ఫెడరేషన్ పెట్టుకోవాలి కదా. అది వాళ్ళ ముందు తీసుకుని అందులోనే తీసాం. ఆ డెలిగేట్ ఫీజులు అన్ని వచ్చా లెక్క ఉంది. మీకు ఆ కాపీ పంపిస్తాను, గోపాలకృష్ణ గారు ఫార్వర్డ్ చేయమంటే చెప్తాను. మొత్తం లెక్క అంతా అక్కడ ట్రెజరర్ చూసాడు, అంత క్లియర్గా ఉంది. మిగతా కొంత లెస్ అమౌంట్ ఉంటే అక్కడ కోర్టు ఖర్చుల గురించి అలా ఉంచాం. అది అక్కడ అలాగా ఎంతో ఉండదు, అది మీకు క్లియర్గా ఇస్తుంది. అది మీకు కాపీ ఇస్తాను. జనరల్ గా అమౌంట్ ఖర్చు ముందు ఈసీ మీటింగ్ లో పాస్ చేయాలి సార్. మనం జనరల్ గా ఎక్కువ అమౌంట్ డ్రా చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు ఈసీ మీటింగ్ లో పాస్ చేసుకోవాలి. మనం 10,000 పాత రోజులు అయితే 10,000 పైబడే ఖర్చులంతా కూడా ఈసీ మీటింగ్ లో శాంక్షన్ చేసుకోవాలా. ఆ ప్రొసీజర్ కూడా మీరు పాటిస్తున్నారే. 4,000 లోపు ఉంది అనుకుంటుంది, గోపాలకృష్ణ గారు చెప్తారులేండి. అది అదేండి, అంటే యాక్చువల్గా మన సీక్రెట్ డాక్టర్ కాబట్టి చాలా ఇది ఆయన ఏం అడగలేదు, మనం బాగోదని చెప్పి 40,000 ఆయనకి ఇవ్వటం జరిగింది. అది కాకుండా ఇంకా మనం ఏంటంటే ఆ రోజు తలవటి బాయ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళు 500 ఇచ్చారు, 100 ఇచ్చారు, 3,750 ఆయన చేతిలో పెట్టాం. ఆయన 1 రోజులకి ఇచ్చుకున్నారు. అది వచ్చిన వాళ్ళు సంతోషం కొద్ది ఇచ్చారు. అది మనకి అకౌంట్లో అది గిఫ్ట్ కింద, అది వేరే, దానికి సంబంధం లేదు. ఎవరైనా ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మనం ఆయన అన్ని ఏర్పాటు చేస్తారు, అదే మనకి ఇంకో చోట అవుతే ఎక్కువ ఉంటుంది ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత మనం చెక్ చేస్తాం. ఇప్పుడు కూడా కాదు సార్, లాడ్జీ దగ్గర మళ్ళీ అమౌంట్ కలెక్ట్ చేయకుంటే బాగుండేది సార్. ఫెడరేషన్ పెట్టుకొని ఉంటే బాగుండేది. లాడ్జీ దగ్గర మళ్ళీ 5,000, 2,000 అడిగారు కాబట్టి అందువల్ల మనుషులు క్రిటిసిజం వస్తుంది. ఫెడరేషన్ పెట్టుకోవచ్చు కదా. ఫెడరేషన్ అన్ని మీటింగ్లు అంతా ఆన్లైన్ లో చేస్తున్నారు, ఎక్స్పెండిచర్ అంతా తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఫెడరేషన్ పెట్టుకోవచ్చు కదా మొత్తము అని అంటున్నారు.
కరెక్టే. ఇప్పుడు నేను చెప్పేది ఆలోచించండి. అది కూడా మనం నరసాపురం నుంచి ఏమనుకుంటున్నాం సరే సార్. అంటే ఈసారికి అలా చేయమంటారా లేకపోతే ఎప్పుడు ఈసారికి అలా ఆయన చేయమంటారా? పెట్టుకుంటున్నారు కదా రామచంద్రరావు గారు. ఈసారికి ఎలాగా రవివర్మ గారే పెట్టుకుంటారు కనుక మళ్ళీ మనం లాడ్జెస్ నుంచి కలెక్ట్ చేయకపోవడమే మంచిది. అంటే పెట్టుకుని అంతా ఆయన మీద వదలం. కొంత ఫెడరేషన్ తరపున మనం ఇవ్వాలి ఎంతో కొంత కర్టసీగా. అది మనం సరే అండి. ఇస్తున్నాం కానీ ఆయన ఏం ఈసారి ఆశించట్లేదు కదా. తప్పలేదు, పెట్టుకోండి. ఈసారి అనే మాట అక్కడ నోట్ మనం- చేసుకోండి అందరూ కూడా. అంటే రేపు పొద్దున్న ఏదో మన చేస్తారు. రేపు ఫెడరేషన్ పొద్దున్న ఇవ్వండి సార్, ఏలూరు తప్పలేదు. లేకపోతే ఆయన కొంచెం పెట్టుకున్నా ఒకవేళ మీరు కావాలంటే ఫెడరేషన్ తరఫున ఇవ్వండి. అదే నేను డిసైడ్ చేసింది అదేనండి. మేము అనుకున్నది అదే. కాదు, ఇప్పుడు ఈసారి లాడ్జీ కూడా దగ్గర అలా మనం చేద్దాం. కలెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది సార్. సరే, లాడ్జీ ఈసారి దగ్గర అలా కలెక్ట్ చేద్దాం. చేయకుండా ఉంటే బాగుంటుంది. ఏంటో ఫెడరేషన్ పెట్టొచ్చు కదా అంటున్నా. హలో, ఎందుకంటే ఇది ఫెడరేషన్ ఖర్చులన్నీ తగ్గించారు కదా. లేదండి, కొంత ఇది యాక్చువల్ గా కూడా డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఒక్కళ్ళే అదే డిసిషన్ తీసుకున్నారు దీంట్లో. ఫిజికల్ మీటింగ్ దీంట్లో పెట్టుకుంటే బాగుండే సార్. డిస్కషన్ జరగట్లేదు యాక్చువల్ గా ఈ ఫండ్స్ దాని మీద. యాక్చువల్ గా ఈవెన్ రాజమండ్రిలో స్టడీ క్యాంప్ జరిగినప్పుడు కూడా 50,000 రూపాయలు చెక్కు గోపాలకృష్ణ గారు డ్రా చేశారు. తర్వాత నేను ఒక 10,000 అప్పుడు ఎక్స్పెండిచర్ అయ్యింది. తర్వాత మొన్న కూడా రామచంద్ర గారికి 3 చెక్లు ఇచ్చాను. దాంట్లో ఒకటి 40,000 రూపీస్ ఒకటి డ్రా చేశారు, ఇంకొక దానికి ఏదో లెక్క చెప్పారు. ఇప్పుడు యాక్చువల్ గా మన రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. ఇది ఏది కూడా ఖర్చులు మొన్న రిజిస్ట్రేషన్ జరిగింది ఏది కూడా ఫెడరేషన్ రీచ్ అవ్వలేదు, ఫెడరేషన్ అకౌంట్ కి. అది ఏంటంటే ఫెడరేషన్ అకౌంట్ లో జమ అయ్యి తర్వాత దాన్ని ఖర్చు పెట్టి దాన్ని ఏంటంటే ప్రాపర్ గా అకౌంటబిలిటీ అయ్యి తర్వాత డిబేట్ ఏదైనా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉన్నారంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్ లోకి తీసుకుని డిబేట్ జరిగితే బాగుండండి. అసలు దాంట్లో ఎక్కడా కూడా ఒక ఎవరైతే 3-4 క్యాండిడేట్లు అది గోపాలకృష్ణ గారు, రామచంద్ర గారు మాట్లాడేసుకుని వాళ్ళు అక్కడ డిబేట్ జరిగి మీటింగ్ కండక్ట్ చేసేసి అది రెజల్యూషన్ తీసేసుకుంటే అసలు ఎవరు మాట్లాడడానికి ఆపర్చునిటీ దొరకట్లేదు. ఇది మీ అప్పుడు కూడా పెద్దవాళ్ళు అందరినీ గౌరవిస్తాం, వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తాం, దాన్ని ఏం కాదంటలే. కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది మాట్లాడే పని ఉంది కాబట్టి చెప్తున్నాను. రంగారావు గారు చెప్పింది కరెక్టే. ఒకసారి వినండి దయచేసి. గోపాలకృష్ణ గారు సార్, దాని మీటింగ్ పెడితే మరి ఎవరు రాలేదు కదండి. ఎవరు మనం దానికి కూడా అప్పుడు గ్రూప్ మీటింగ్ పెట్టాం. అకౌంట్ అంతా కరెక్ట్ గా రాసేసారు కదా మొత్తం అంతా. హలో, వినపడుతుందా నేను చెప్పేది? గోపాలకృష్ణ గారు సార్ గోపాలకృష్ణ గారు సార్ చెప్పండి. వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుంది. క్యాంప్ నిమిత్తం అంతా అకౌంట్ రెడీ చేశారు. నాకు కూడా కాపీ పెట్టినట్టున్నారు మీరు. అది పెట్టానండి, మీకు పంపించాను, రాణి మేడం పంపించాను, నా దగ్గర ఒకటి ఉంది. ఇప్పుడు రంగారావు పంపించారు కదా, పంపించాను. నా దగ్గర 5,000 రూపాయలు ఉందండి అంతే అమౌంట్. అదంతా డెలిగేట్ ఫీజు. ఆ డెలిగేట్ ఫీజు అంతా కూడా ఖర్చు పెట్టామండి. అదే మొత్తం అంతా ఆయన ఎవరో భాస్కర్ అంతా రెడీగా పేపర్ పెట్టి పంపించారు కదా, అంతా దాని మీద ఉంది కదా. ప్రింట్అవుట్ తీసి మొత్తం పెట్టాం. ఇప్పుడు రేపు పొద్దున్న ఈసీ మీటింగ్ కి అడిగారు కాబట్టి స్టడీ క్లాస్ మొత్తం ఖర్చు ఎంత? స్టడీ క్లాస్ మొత్తం ఖర్చు ఎంత అయింది? ఈసీ మీటింగ్ ఇదిగోండి నేను చెప్పేది. రేపు పొద్దున్న కౌన్సిల్ మీటింగ్ ప్లస్ ఉంది కదా సుబ్రహ్మణ్య గారు, ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది. అక్కడ మీకు మొత్తం తీసుకొస్తారు, అక్కడ డిస్కస్ చేద్దాం. పేపర్ మీ దగ్గర లేదు కదా, అందరికీ ఆ పేపర్ ఇద్దాం. రైట్ హ్యాండ్ జరిగింది మొత్తం అంతా అక్కడ ఈసీలో. ఇవన్నీ ముందుగా డిస్కస్ చేస్తుంటే ఈ సమస్య ఉండదు సార్. డిస్కస్ జరగలేకుండా జరిగిన తర్వాత మనం మాట్లాడుతున్నాం కదా. మళ్ళీ ఈసీ మీటింగ్ జరగలేదుగా మనకి. జరగలే, అదే చెప్తున్నా. ఫిజికల్ మీటింగ్ పెట్టాలి మీరు. ప్రతిదీ ఆన్లైన్ ఫిజికల్ మీటింగ్ కుదరదు సార్. ఫిజికల్ మీటింగ్ రావట్లేదు ఎవరును. జేడి సత్యనారాయణ చెప్పినట్టు ఆన్లైన్ లో పెట్టండి ఫిజికల్ మీటింగ్. సరే, ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఆన్లైన్ లో అయినా మాట్లాడుకుంటున్నాం కదా, పర్వాలేదు. ఆన్లైన్ లో పెట్టినా పర్వాలేదు.
అసలు ఫిజికల్ మాట్లాడడానికి ఆన్లైన్ మాట్లాడడానికి తేడా ఉంటుందండి. అసలు ఎగ్జిక్యూటివ్ కమిటీనే పిలవకుండా మీటింగ్ పెట్టడం నాకు అర్థం కాదండి. ఎగ్జిక్యూటివ్ కమిటీని పెట్టకుండా అసలు మాట్లాడకుండా వాళ్ళతో డిబేట్ చేయకుండా అసలు పలానా రోజులు కండక్ట్ చేద్దామని ఒక మాట అనకుండా పలానా ప్రోగ్రామ్ ఇప్పుడు ఉన్నది మహాశివరాత్రి రోజున శంకుస్థాపన, అదేదో 17వ తారీఖు అంటున్నారు. శివరాత్రి రోజున ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు ఆ రోజుని? కష్టం సార్. తర్వాత అది ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ మనం దూరంలో పెట్టారు. అసలు ఎలా రీచ్ అవుతారు ఓల్డ్ పీపుల్ అవన్నీ ఒకసారి డిబేట్ జరిగితే బాగుండు. అసలు డిబేట్ అనేది అసలు ఇన్విటేషన్ ఉంటుంది మీటింగ్ కి పెట్టక ముందు. దాని గురించి అప్పుడు పెడతాం మీటింగ్. అన్ని అయిపోయిన తర్వాత పెట్టడం కాదు సార్ రామచంద్ర గారు. ఇప్పుడు మనకి మీరు అన్ని డిసిషన్స్ మీరు తీసేసుకొని ఇప్పుడు సూపర్ పవర్ కింద పెట్టుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం అంటే ఏం మాట్లాడలేం. ఇప్పుడు జరగకుండా ముందు ఉంటే అంటే శివరాత్రి రోజున పెడితే చూడండి వస్తారో రారో అని ఒక మాట అనగలుగుతాం. అది ఇప్పుడు అప్పుడు తప్పుగానే ఉంటది. అది ఎవరు అబ్జెక్షన్ చెప్తున్నారు. అబ్జెక్షన్ కాదు సార్, ఇది అబ్జెక్షన్ కాదు. మీరు దాన్ని మిస్గైడ్ చేయకండి. ఇది అబ్జెక్షన్ కాదు, ఇట్ ఈస్ అడ్వైస్, ఇట్ ఈస్ అ డిబేట్ అంతే. అబ్జెక్షన్ ఎవడ పెట్టలేదు. అబ్జెక్షన్ మీరు అబ్జెక్షన్ అనుకుంటున్నారేమో. ఇలా మహాశివరాత్రి రోజున పెడితే వస్తారా రారా అనేది ముందు మాట్లాడుకుంటే బాగుండండి అని మాట్లాడడం అంతే. అబ్జెక్షన్ ఎవరు చెప్పారు మీకు? నేను కాదండి పెట్టొద్దని అన్నానా ఈ రోజు? మీటింగ్ ఎవరు పెట్టారు? మీరు పిలవాలంట మీటింగ్. మీరు ఇన్వైట్ చేయలేదు కదా. మీ తెలుగు ఫెడరల్ సెక్రటరీ గారు మేమెందుకు పిలుస్తాం? ఏమో మీరు అని అన్నారు. మాకైతే రాలేదు మీ ఫోను. పాత రోజుల్లో మంచి రోజు చూసుకొని పండగలు లేని పెళ్లి కాకుండా చూసి మనం యాన్యువల్ కాన్ఫరెన్స్ పెట్టుకునేవాళ్ళం. మనం పాత రోజుల్లో మంచి రోజు అన్ని చూసుకొని చేసి పెట్టేవాళ్ళం. సుబ్రహ్మణ్య గారు ఏనండి కొంచెం. సరే సార్. నరసాపురంలో ఏం జరిగింది? ఇప్పుడు నరసాపురంలో ఉగాది రోజు జరిగింది. కొంచెం మన ఫిబ్రవరి అన్ని పండగలంటే అనేది ఒక్కోసారి ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్తాను ఏనండి. మనం 17వ తారీఖున అడయారది అక్కడే ఫిక్స్ చేసుకున్నాం. 2018లో జాగ్రత్తగా దయచేసి 17వ తారీఖున శంకుస్థాపన పెట్టుకున్నాం. తర్వాత హోస్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు ముందు. చెప్పిందండి ఎంత ఇబ్బంది పడతాయి ఇక్కడ మానసికంగా. రాకపోతే ఫెడరేషన్ చెప్తారు వాళ్ళు ఎవరు రాకపోతే హోస్ట్ చేయడానికి రావట్లేదు. ఫిబ్రవరి వచ్చేసింది. ఏం చేయమంటారు అక్కడ? వన్ డే ఉంది అక్కడ. శివరాత్రి అయిపోయింది. శివరాత్రి రోజు శంకుస్థాపన అయిన తర్వాత ఫెడరేషన్ ఎక్కడో ఒక దగ్గర ఆన్లైన్ లో మైండ్ లో పెట్టుకోవచ్చు కదా. ఫెడరేషన్ ఎక్కడైనా పెట్టుకొని ఉండొచ్చు కదా అంటున్నాను. అది వచ్చేవాళ్ళు వస్తారు. శివరాత్రి పర్టికులర్ టీఎస్ఎఫ్ గట్ట శివరాత్రి ఎక్కువైన వాళ్ళు డ్రాప్ అవుతారు. దాని ఉంది. మనం ఒకట ఈసీ మీటింగ్ దాని గురించే పెడతాం. ఇప్పుడు కూడా రావాలనే కదా. 15 days బిఫోర్ పెట్టాము. అందరు రావాలనే కదా కోరుకునేది. వస్తారంటే అది కరెక్ట్ కాదు కదా సార్. హోస్ట్ చేయడానికి ఎవరో హుషారుగా రావట్లేదు. ఎక్కడో జరగాలి మీటింగ్ లో. 17వ తారీఖున అక్కడ ఉంది కాబట్టి మనకి ఈలో ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ పెట్టండి అంటున్నా సార్. అది ఒప్పుకున్నాం కదండి. ఫెడరేషన్ పెట్టండి, ఎవరు రాకపోతే ఏమవుతుంది? ఫెడరేషన్ లో పైసలు ఉన్నాయి కదా. ఫెడరేషన్ లో పైసలు ఉన్నాయి. అందులో మిగతా ఎక్స్పెండిచర్ అంతా ఏం జరగడం లేదు. అన్ని ఆన్లైన్ లో పెడుతున్నారు. లాడ్జీల వాడికి ఎక్కువ ఖర్చు పడుతుంది. అవన్నీ ప్రింట్ తీసుకోవడం చేయడం అన్ని చేయడం కూడా. లాడ్జీల వాడికి ఇన్కమ్ లేదు కదా. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఫెడరేషన్ నుంచి కానీ ఇండియన్ సెక్షన్ నుంచి కానీ ఏం రాదు కదా. ఫెడరేషన్ లాడ్జీలకి ఏం రాదు కదా. నేను చెప్తాను ఏమన్నా దయచేసి. ఈసారి అన్నారు కదా, రేపు పొద్దున్న నెక్స్ట్ టైం ఒకే నెల్లూరు, ఏలూరు, విజయవాడ చేస్తుందండి. అప్పుడు కూడా ఫెడరేషన్ పెట్టమంటారా, లేకపోతే అన్ని లాడ్జెస్ కూడా కాంట్రిబ్యూట్ చేయమంటారా? అది కూడా చెప్పండి సార్. ఇంతకుముందు మన డెసిషన్ ఏంటంటే ఫైనాన్స్ గా ఉన్నటువంటి లాడ్జీలకు మాత్రం మనం పెట్టబడలేదు. ఫైనాన్స్ లేని లాడ్జీలు మనం రిక్వెస్ట్ చేసి పెడతానంటే వాళ్ళకి కొంచెం సహాయం చేయాలనుకున్నాం. అది మన డెసిషన్ పాత రోజులంతా. అదండి మొన్న అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి. లాడ్జ్ ఇప్పుడు అనకాపల్లి పెట్టారు, వాళ్ళు వెళ్ళారు.
ఈసారి ఫెడరేషన్ ఎవరిని అడగొద్దంట, ఓకే ఎవరు కదా? పెట్టకపోతే మన ఫెడరేషన్ పెట్టుకోవచ్చు, అమౌంట్ ఉంది కనుక మన దగ్గర ఉంది కాబట్టి ఫైనాన్స్ పెట్టుకోవచ్చు. అదే అండి, ఇప్పుడు మానేద్దాం ప్రాబ్లం. ఎవరిని ఇప్పుడు ఎందుకు? అడగొద్దు, ఇప్పుడు అంటే ఎవరిని ఇప్పుడు అడగకుండా ఏం ఫెడరేషన్ జరగాల్సిందే పెట్టుకుందాం. కదా. ఫెడరేషన్ పెట్టుకుందాం. ఎప్పుడు సార్? ఆ? ఈసారి ఇప్పుడు టోటల్ గా ఫెడరేషన్ పెట్టుకుందాం. ఓకే. కాదు సార్, బడ్జెట్ లాడ్జీల వాళ్ళు ఫైనాన్స్ లేని లాడ్జీలు ఉంటే ఫెడరేషన్ సపోర్ట్ చేయాలి. ఇంత ముందు కూడా డెసిషన్ అదే, లాడ్జీలు ఇప్పుడు ఫైనాన్స్ లేని ఎవరిని వాళ్ళకి అడగదలుచుకోలేదండి. ఫెడరేషన్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఏ ఫెడరేషన్ ఈసారికి అక్కడ ఆయన చేస్తారు కాబట్టి మనం ఎంతో కొంత చెక్ ఇద్దాం ఆయన సపోర్ట్ కి. అంచేత ఏ సరే, రాజ్యాన్ని అది అడగకుండా కూడా మన ఫెడరేషన్ డెసిషన్ చేద్దాం. చేసుకొని ఆయన ఎంత ఇస్తాడు మనకుండే ఖర్చు అంతా కూడా ఆయనకి చెప్పమని కూడా మిమ్మల్ని అడిగా నేను ఫస్ట్ లోనే. ఆయనకి మీరు ఆయన అక్కడ ఎంత పెడతానన్నారు, ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి ఉంది కూడా అడిగారా అని అడిగి మీతో చెప్పాను కదా నేను. రఘురామారావు ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా చెప్పాలి కదా అని ఆయన కొంచెం చెప్పాను, మీతో అడిగాను నేను. రఘురామారావు మీరు లైన్ లోకి రండి. ఆయన కొంచెం అవన్నీ చూసుకుంటామన్నారు. మనం మాట్లాడుతుంటే రఘురామారావు ఎంత పాయింట్ ఏంటంటే అక్కడ ఆ, ఎవరు ఎవరు లాడ్జ్ హోస్ట్ చేయడానికి ముందు రాలేదు కాబట్టి ఈసారి అక్కడ చేద్దామని నేనది మనం చేసే పని అక్కడ పెట్టుకుంటా, ఇంకోసారి పెట్టుకోము, ఇంకో దగ్గర మెయిన్ లైన్ లో ఎక్కడైనా పెట్టుకుంటే పోయింటే ఇది ఖర్చులు కూడా మీతో కూడా తగ్గుతాయి కదా అని నేను నా అభిప్రాయం అది. మెయిన్ లైన్కి అక్కడ పెద్ద ఏం తేడా లేదండి. మెయిన్ లైన్ లో ఎవరు చేస్తారు చెప్పండి పోనీ. మెయిన్ లైన్ ఎంత అవుతుంది మీకు? మెయిన్ లైన్ లో తక్కువ అవుతా? మెయిన్ లైన్ ఉన్నాయి కదా, ఏలూరు ఉంది, 4 లక్షలు అవుతుంది కదా. మీ తాడపల్లిగూడెం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆడ కూడా మెయిన్ లైన్ లో 4 పెట్టుకోవచ్చు లక్షలు అవుతాయి. 4 లక్షలు ఫెడరేషన్ తీయమంటారా? సార్. చెప్పండి. కాదు ఇప్పుడు ఏలూరులో పెడితే వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేయమా? వాళ్ళని పెట్టుకోమనమా? వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కదా. కాకినాడలో అమౌంట్ ఉంది, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. అసలు విజయవాడ అంటే వాళ్ళు వర్కింగ్ చేయడం లేదు, కానీ ఒక అమౌంట్ వాళ్ళకు కూడా ఉంది చెప్తున్నా. అట్లాంటి దగ్గర వాళ్ళు ముక్కు పిండి పెట్టి చేసి మన దగ్గర ఉండి ఆర్గనైజ్ చేసి చేయొచ్చు అట్లాంటి కూడా. అది మనం చేయాల్సింది, అంతకంటే అది కాదండి. పాత విజయవాడ ఇంకా అకౌంట్ చేతికి రాలేదు, అది ఇంకా పెండింగ్ లో ఉంటాయి. ఇంకా మనకి ఇప్పుడు కారణం ఒకటి ఏంటంటే దయచేసి ట్రై టు అండర్స్టాండ్ మీరు. టైం లేదు, ఆల్రెడీ అక్కడ శంకుస్థాపన ఉంది కాబట్టి అక్కడ పెట్టాం. అందులో దయచేసి ఇంక సెకండ్ థాట్ తీసుకురాకండి. రైట్, 2 సార్లు రాలేరు, దానికి ఓకే సార్. అందరు వచ్చి కూడా ఇప్పుడు అవుతుంది. అది దాని గురించి ఇప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. అది సరే, ఇంకా ఏ లాడ్జి దానికి ఓకే సార్, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, ఏ లాడ్జిని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. అయినా అందులో కూడా ఏంటంటే సార్ లగ్నం అన్ని పెట్టించారని కూడా మిమ్మల్ని అడిగా నేను. లగ్నం లేదు, డేట్ లెక్క అని అన్నారు. సరే అన్నాను. ఇప్పుడు లగ్నం అయి పెట్టించారా శంకుస్థాపన కంటే? లేదు అడగారు డే కదా, శుభదిగా డేట్ కదా అని. సరే ఓకే సార్, నేను మాట్లాడాను కదా మీతో అదే మాట్లాడాం. ఇంకోటి ఏంటంటే కన్వీనియన్స్ ప్రకారం కూడా మనకు అమావాస్య అయింది, గుడ్ డే అక్కడ. ఆ విధంగా కూడా కోయిన్సైడ్ అయింది సూర్యమానం ప్రకారం. అది ఎలా ఉన్నా మనకి అడైర్ డే అనుకున్నాం, ఆ అడైర్ డే ప్రకారం చేద్దామని. ఇప్పుడు కాదు, మనం అంతా అక్కడి నుంచి తీసుకుని నిర్ణయం. ఆ డేట్ తీసుకున్నారులే మీరు, మంచిదే కాదనలే. అది సరే. ఇప్పుడు హోల్డ్ ఇప్పుడు చేయకపోవడం సార్ మనకి రేపు అక్కడ వచ్చే వాళ్ళకంతా కూడా కన్వీనియన్స్ లో ఎన్ని కూడా అరేంజ్ చేసుకున్నారా? అరేంజ్ చేస్తారా? ఎవరెవరు వస్తారు, ఏ టైమ్స్కి వస్తారు, వాళ్ళందరినీ కన్వే చేసి అక్కడ తీసుకోవడానికి, ఫెడరేషన్ మీటింగ్ దగ్గర తీసుకోవడానికి కన్వీనియన్స్ అయిన కూడా అరేంజ్ చేయాలి కదా. ఎవరు ముందు ఇంటిమేట్ చేయాలి, ఎవరు ఏ టైంకి వస్తారో ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తే మీరు సర్కులర్ ఇచ్చే దాంట్లో చేయండి, ముందుగా ఇంటిమేట్ చేయండి, వాళ్ళకి మేము అరేంజ్మెంట్ చేస్తామని ఒక మాట పెట్టేయండి దానిలో. అదే అండి, మీకు ఇన్విటేషన్ రేపు పోస్ట్ చేస్తాను అందరికి. రేపు ఇన్విటేషన్ అయిపోతుంది వాళ్ళ నైట్. ఇన్విటేషన్ లోనే ఎవరెవరు వస్తారు చేస్తే వాళ్ళకంతా కన్వీనియన్స్ చూస్తామని చెప్పి పెట్టండి. తప్పదు కదా, అంత దూరం పోవాలంటే ఎవరు రాలేరు కదా విడిగా. 1-2 వెహికల్స్ పెట్టేసి వాళ్ళంతా మూవ్ చేయండి. అంటే అక్కడ ఏదైనా వసతులు ఇంకేముండవు కదా. వాళ్ళు ఇస్తే కాఫీ తాగాలా, లేకుంటే లేదు, లేకుంటే బయట ఎక్కడ టీ తాగడానికి కూడా అక్కడేమో వస్తువులు లేవు కదా. అది నేను చెప్పేది. అందుకోసం బయట ఎక్కడైనా పోయి ఏదైనా కాఫీ తాగాలన్నాడు కూడా తాగలేరు, టిఫిన్ చేయాలని చేయలేరు. వాళ్ళు పెట్టిన తినాలి, లేకుంటే లేదు. అందుకు అటువంటి దగ్గర పెట్టారు.
అందరికీ ఇబ్బందులు పడతాయేమో అని నా లేదండి, అభిప్రాయం. అక్కడికి వచ్చాక అన్ని అక్కడే ఇస్తారు కదా, అక్కడికి వచ్చాక అన్ని అక్కడే ఉంటాయి. సార్ రామచంద్రరావు గారు, అక్కడ టీ కాఫీ ఈసారికి కాకపోతే అయితే లాడ్జెస్ 2000 కలెక్ట్ చేయక్కర్లేదా ఈసారికి? వద్దన్నారు కదా, అంచేది వదిలేద్దాం. ఓకే.